గోదావరి జిల్లాలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటున్నాయి. అలాగే ప్రధానంగా ఈ కోనసీమ జిల్లాకైతే సంక్రాంతి సంబరాలకు పెట్టింది పేరు. అటువంటి కోనసీమ జిల్లాలో సంక్రాంతి సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి, అలాగే మనకి మంత్రి వాసంశెట్టి సుభాష్ గారు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీకు ముందుగా ఆర్టీవీ తరఫున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సరే, సంక్రాంతి ఈ యొక్క సంబరాలు ఏ విధంగా జరుగుతున్నాయి? పైడా కాలేజ్ యాజమాన్యం మరి సంక్రాంతిని 2 రోజుల ముందే తీసుకుని వచ్చింది. ఏదేమైనప్పటికీ సుమారు 15-16 సంవత్సరాల నుంచి కూడా ఈ సంక్రాంతి సంబరాలు ఇక్కడ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ తెలుగుదనం ఉట్టిపడేలా మన సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా ఇక్కడ వేషాధరణ కానీ, అంటే బట్టలు, డ్రెస్ సెన్స్ కానీ, మిగతా ఈ పిల్లలు ఎంజాయ్ చేసి తీరు కానీ, అంటే మానసిక ఉల్లాసం కోసం అలాగే తెలుగుదనం ఉట్టిపడేలాగా నిర్వహించే ఈ యొక్క సంక్రాంతి సంబరాలు మరి నిజంగా ఈ పైడా కాలేజీ యాజమాన్యానికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఇక్కడ గరగలు అలాగే ఈ తీన్మారు ఇవన్నిటితో కూడా పిల్లలు నిజంగా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలి. ఈ యొక్క కోనసీమలో ప్రత్యేకించి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రత్యేకించి ఈస్ట్ వెస్ట్, ఉమ్మడి ఈస్ట్ వెస్ట్లో ఈ యొక్క సంబరాలు సంక్రాంతి అంబరాన్ని అంటుతాయి. మీరు చూస్తూ ఉంటారు, హైదరాబాద్లో కానీ మిగతా నగరాల్లో ఎవరో కూడా సంబంధిత ప్రజలు ఉంటారు, అందరూ కూడా ఖాళీలు అయిపోయి ఊర్లన్నీ ఖాళీ అయిపోయి ఇక్కడికి వచ్చే పరిస్థితి. సంక్రాంతి అంటే గతంలో మీరు మంత్రి అయిన తర్వాత గతంలో ఏ విధంగా జరుపుకునేవారు, ఇప్పుడు ఏ విధంగా జరుపుకోవడం ప్లాన్ చేశారు మొత్తం అంతా? గత సంవత్సరం ప్రజలు అస్తవ్యస్తాలు పడ్డారు, కష్టాలు పడ్డారు, ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. దాని ద్వారా వీళ్ళు జగన్మోహన్ రెడ్డి ఈ సంక్రాంతికి ముందు అమ్మఒడి అనేది పడేలా చేసి ఆ యొక్క యాజమాన్యానికి ఇబ్బంది పెట్టి పిల్లలు ఈ తల్లిదండ్రులు ఆ యొక్క అమౌంట్ని వేరే విధంగా యూజ్ చేయడం, బట్టలకైనా అయ్యి తర్వాత సర్టిఫికెట్లు తెచ్చుకోవడం, పిల్లలకి ఇబ్బంది పడటం ఇవన్నీ చూసాం. కానీ ఆ విధంగా కాకుండా ఈ రోజున యాజమాన్యం పిల్లలందరినీ ఈ సంక్రాంతి సంబరాలు ముందు తీసుకుని వచ్చి వాళ్ళు ఆనందాన్ని నింపి వాళ్ళందరి కళ్ళల్లో ఆనందం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ సంవత్సరం ప్రత్యేకించి ఎన్డీఏ కూటమి ఎక్కడ పడితే అక్కడ అందరి నాయకుల్ని ఆదేశించారు సంక్రాంతి సంబరాలు జరపమని. అదేవిధంగా రేపు రామచంద్రపురం నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు చేస్తూ ఉన్నాం. మొత్తం 175 కాన్స్టిట్యున్సీల్లో కూడా సంక్రాంతి సంబరాలు జరుగుతాయి. ప్రజలందరూ సంతోషంగా ఉంటారు. ఎన్డీఏ కూటమి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారని నేను ఖచ్చితంగా చెప్పగలను. సంక్రాంతికి ఏదైతే పౌరుషానికి ప్రతీకగా చెప్పుకునే కోడి పందాలు ఏ విధంగా, అంటే మనకి సాంప్రదాయ కోడి పందాలను ఏ విధంగా జరుపుకునేందుకు మనకు ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉండొచ్చు అంటారు? యాక్చువల్గా అది కోడి పందాలు అనేది దూరంగా ఉండమనే ప్రభుత్వాలని చెబుతూ ఉంటాయి. అవి లీగల్ కాదు. కాబట్టి సంక్రాంతి సంబరాలు కోడి పందాలే కాకుండా ఇలా కూడా చేసుకోవచ్చని ఆదర్శంగా నిలిచారు పైడా కాలేజ్ వాళ్ళు. వీటిని ఆదర్శంగా తీసుకుని గత 15 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. కాబట్టి వీటిని ఆదర్శంగా తీసుకుని ముగ్గుల పోటీలు, ఎడ్ల పోటీలు, పడవల పోటీలు ఇవన్నీ ప్రోత్సహిస్తూ ఉన్నారు. వీటిలో కూడా ఆనందం వెతుక్కోవచ్చు అనే ముఖ్య నినాదంతో ఈ యొక్క సంక్రాంతి సంబరాలు జరుపుతూ ఉన్నాయి. అంటే కోనసీమ జిల్లాలో మరి ఈ యొక్క పాత పురాతన సంప్రదాయం కనుమరుగే అవకాశం ఉందంటారా? కత్తులు కట్టకుండా చేసుకునే కార్యక్రమాలు కూడా, పందాలు కూడా ఉన్నాయి. ఆ కత్తులు నిషేధించి ఆ కార్యక్రమాలు చేసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. కూటమి ప్రభుత్వంలో ప్రజలందరూ కూడా మీరు ఏం చెప్తారు, పండగని ఏ విధంగా సెలబ్రేట్ చేసుకోవాలని మీరు చెప్తారు? పండగని అత్యంత వైభవంగా, ఎందుకంటే రాబోయేది గత 5 ఏళ్ల పాలనలో రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా కుంటుపడింది. ఈసారి ఇంకా 6 నెలల వ్యవధిలో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆధ్వర్యంలో 1,50,000 కోట్ల రూపాయలు పరిశ్రమలు తీసుకురావడం, పెట్టుబడులు తీసుకురావడం జరిగింది. అవి మన రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి దోహదపడతాయి. ఏదేమైనప్పటికీ ఈ 5 సంవత్సరాల్లో మనందరం సువర్ణ ఆంధ్రప్రదేశ్ని చూడబోతా ఉన్నాం. మీ ఆర్టీవీ ద్వారా మీ నాయకులు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారికి మీ శుభాకాంక్షలు ఏమని చెప్పి ఈ యొక్క ఆర్టీవీ ఈసారి అడిగిన క్వశ్చన్కి శుభాకాంక్షలు. ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ. చూస్తూ ఉన్నాం
ఇక్కడే కాదు ప్రతి చోట కూడా రాక్షస రాజ్యం పోయి రామరాజ్యం వచ్చింది. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు అలాగే రామచంద్రపురం నియోజకవర్గ ప్రజల తరపున కూడా నా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ నిరంతరం 24/7 ఈ ఆంధ్ర రాష్ట్ర ఆంధ్ర రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కోసం పనిచేస్తూ 2 లక్షల సుమారు పెట్టుబడులు తీసుకురావడానికి కొన్ని నెల రోజుల్లో సిద్ధం చేశారు. మరి త్వరలోనే మనం వాళ్ళు ఆధ్వర్యంలో సువర్ణ ఆంధ్రప్రదేశ్ చూడబోతూ ఉన్నాం. కాబట్టి వాళ్ళ నాయకత్వంలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, అందరి జీవితాల్లో వెలుగుని నింపుతారని ఆశిస్తూ థ్యాంక్ యూ సార్. చూస్తున్నా ఇది పరిస్థితి. మంత్రి వాసుదేవ్ సుభాష్ గారి ఆధ్వర్యంలో ఇక్కడంతా కూడా సంక్రాంతి సంబరాలు అయితే అంబరాన్ని అందుతున్నాయి. అలాగే ప్రధానంగా కోనసీమ జిల్లాలో కోడి పందాలు సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలంటూ, అలాగే ఇటువంటి ఇంకా మరికొన్ని సంప్రదాయబద్ధంగా కోనసీమ జిల్లాలో పందాలు నిర్వహించుకుండగా అందరూ కూడా పండగ వాతావరణంలో ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం పండగ జరుపుకోవాలని ఈ యొక్క మంత్రి వాసుదేవ్ సుభాష్ గారు చెప్తున్న పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.